యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మే 29వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండియుందురు. సామెతలు 12వ అధ్యాయం 21వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిట్లో నుండి యెహోవా వానిని విడిపించును. మరణ కాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనుడికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, నీతి నిజాయితీ పరిశుద్ధత కలిగి జీవిస్తారో, దేవుడు అట్టివారిని ఆశీర్వదించును. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయను. నీతిమంతునికి కలిగినది కొంచెమే అయినను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా నీతిమంతునిగా జీవించినట్లయితే ఏ ఆపదయు ఏ అపాయమును నీకు సంభవింపదు. భక్తిహీనుల వలె ఉండినట్లయితే నీవు కీడుతో కూరుకుపోయి పాపపు జీవితంలో జీవించదవు. ఈరోజే మారుమనసు పొందుము. ఈరోజే నీవు గొప్ప మార్పును యేసయ్య కలుగజేయును గాక. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.